శ్రీనివాసరెడ్డి తన సతీమణి మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి బేలమండలంలోని బతుకమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యారు. స్థానికులు డీజే చప్పులతో నృత్యాలు చేస్తూ టపాసులు కాలుస్తూ కంది శ్రీనివాసరెడ్డి దంపతులపై పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుగా భవానీగూడలోని దుర్గామాత మండపాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మసాల బి గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మల చుట్టూ పాటలకు అనుగుణంగా లయబద్ధంగా స్టెప్స్ వేస్తూ అలరించారు. చుట్టుపక్కల గ్రామాలు మన ఎంపీటీ సెగ్మెంట్లోని గ్రామాల ప్రజలందరికీ మరి మీరు బతుకమ్మను తీసుకొని రావడము చాలా సంతోషకరం. ఎందుకంటే మనం అందరం కలిసి సామూహికంగా మనము ఈ ప్రోగ్రాం చేయడము చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మన అన్నగారు చెప్పడం వల్ల మన బొడ్డెమ్మ అంటే ఒక మహాశక్తి. అందులో లక్ష్మీదేవి రూపం ఉన్నది, పార్వతీదేవి రూపం ఉన్నది, మరియు అలా శక్తి అనేది ఉన్నది, ఒక మహాశక్తి. మరి ఆ శక్తులన్నీ ఉండటం వలన ఆ తల్లికి బొడ్డెమ్మ తల్లి అని పేరు అనేది రావడం జరిగింది. మరి బొడ్డెమ్మ తల్లి యొక్క చరిత్ర మీకు తెలుసు. అడవిలో పుట్టినటువంటి బొడ్డెమ్మ ప్రతిరోజు నవరాత్రులలో రోజొక్క పువ్వుతో ఆమె తంగడి పువ్వులతో నవరాత్రులు 9 రోజులు మన ప్రజలకు దర్శనమిస్తూ మరియు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నగారు చెప్పడం జరిగింది. ఈరోజు మసాలా గ్రామంలో మా బేల మండల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరి ఆధ్వర్యంలో సుదర్శన్ గారు వైస్ ఎంపీపీ, వారి సహధర్మచారిణి మా అక్క అందరూ కూడా, సంజయ్ గుండావార్ గారు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అలాగే వామన్ వాంకడే గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాక్లే గారు, ఇలాంటి అందరూ బేల మసాల నుంచి ఈశ్వర్ గారు అందరి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఈరోజు మసాలా గ్రామంలో జరుపుకోవడం ఎంత సంతోషం అనిపించిందంటే, నేను కేవలం ఈ ఒక్క ప్రోగ్రాం కోసం నేను వేరే దేశ పర్యటనలో ఉండి అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రాం కోసం వచ్చిన. నాకెంతో పల్లెటూర్లు అన్నా నాకెంతో ఇష్టం. నేను పల్లెటూరులో పెరిగిన, ఇట్లాంటి ఊర్లోనే చదువుకున్న, గవర్నమెంట్ స్కూల్కి పోయినా. మళ్ళీ నా పల్లెటూరు రోజులు గుర్తుకొచ్చినాయి. బతుకమ్మ మళ్ళీ బతికించే తల్లి బొడ్డెమ్మ ఆది మహాశక్తి, ఆది పరాశక్తి. అమ్మవారిని పూజిస్తే ఎన్నో శుభాలు జరుగుతాయని, మా ఆదిలాబాద్ ప్రాంతం సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నాం. అట్లనే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పంటలు బాగుంటాయి, ఇది ప్రజల సెంటిమెంటు. ఆనాడు ఎంతో కరువు ప్రాంతంలో ఉంటే వైఎస్ గారు అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైనటువంటి పంటలు. అట్లనే ఈ సంవత్సరం కూడా గత కొద్ది సంవత్సరాల్లో ఎప్పుడు లేనట్టుగా పత్తి పంట కానీ, సోయాబీన్ల పంట కానీ, శనగ పంట కానీ బ్రహ్మాండంగా ఉన్నది. ఇదే మేము బొడ్డెమ్మని, బతుకమ్మని కోరుకునేటువంటి విషయం. బతుకమ్మ అంటేనే మనల్ని బతికించేటువంటి తల్లి గౌరమ్మ, ఆది పరాశక్తి. అటువంటి తల్లిని మనస్ఫూర్తిగా వేడుకోవడానికి ఒక కల్లా కపటం తెలియని ఒక పల్లెటూరు ప్రాంతానికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నది. మా ఇలాంటి కార్యక్రమాల్ని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఎంకరేజ్ చేస్తాం. అట్లనే బతుకమ్మ బొడ్డెమ్మ తరపున నేను మసాలా గ్రామానికి కూడా, బేల మండలానికి కూడా ఒక శుభవార్తని మోసుకొచ్చిన. 2 లక్షల రూపు రుణమాఫీ అయింది. 2 లక్షల పైన రుణమాఫీ కానోళ్ళు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినట్టు పని లేదు. రేపో ఎల్లుండో దసరా తర్వాత మార్గదర్శకాలు వెలువడతాయి. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధపడి ఉన్నది, కట్టుబడి ఉన్నది. అట్లనే మరొక శుభవార్తని మోసుకొచ్చిన. ఈ 15 రోజుల టైంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటల్ కార్డులు అంటే కొత్త రేషన్ కార్డులు, కొత్త హెల్త్ కార్డుల ఇష్యూ జారీ ప్రారంభమవుతుంది. ఈ 15 రోజులలో ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలు కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రభుత్వం. ఎక్కడైతే పేదోళ్ళు ఉంటారో, గరీబోళ్ళు ఉంటారో,
ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఉంటారో, గరీబోళ్ళు పేదవాళ్ళు ఉంటారో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈరోజు బొడ్డెమ్మ బతుకమ్మ అమ్మను ఏ రూపంలో కొలిచినా కూడా ఒకటే కోరుకున్నాం, వాచా కర్మేణ అమ్మని ఒకటే పూజించినాం. మా మసాలా ప్రాంతం, మా బేల మండలం, అలాగే మా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సుఖ సంతోషాలు ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించినాం. బొడ్డెమ్మ బతుకమ్మ మమ్మల్ని చల్లగా చూడు, పల్లెటూరు ప్రజలం అమాయకులం, ఏదో కూలీ నాలి చేసుకొని ఇంత రైతులుగా పొట్టా బట్టకు సరిపోయేటట్టుగా గరీబోళ్ళ కాలం తీరు వెల్లదీస్తున్నాం. మంచి పంటలు ఇవ్వండి, అట్లనే మా బిడ్డ చదువులకు ఉపయోగపడమని ఆశీర్వదించమని బొడ్డెమ్మని బతుకమ్మని కోరుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రోగ్రాం ఇంత బాగా చేస్తున్నందుకు బేల మండల నాయకుల్ని, అలాగే స్థానిక ఎంపీటీసీ సుదర్శన్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా జరుపుతాం. కాంగ్రెస్ పార్టీ పల్లెటూరుల పార్టీ, గరీబోళ్ళ పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల పార్టీ. కాబట్టి ఈ పార్టీ వారి యొక్క అభ్యున్నతి కోసం